వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ పిండి దోశల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయం పూట టిఫిన్ చేయడానికి మన ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశలు చేసి చూడండి. చాలా రుచిగా క్రిస్పీగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ క్విక్గా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ పిండి దోశల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దోశల పిండి ప్రిపేర్ చేయడానికి మిక్సీ గిన్నె తీసుకుని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం దోశల పిండిలో గోధుమ పిండి వేసి చేయడం వలన మనకి దోశలు అనేవి విరిగిపోకుండా బాగా వస్తాయి. అలాగే బొంబాయి రవ్వ బియ్యం పిండి వేసి చేయడం వలన మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పెరుగుని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగు కంటే కూడా కొంచెం పులిసిన పెరుగుని వేసుకున్నామంటే మనకి దోశల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని అలాగే 1-2 కప్పుల వరకు నీళ్ళని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల నీళ్ళని ఒకేసారి వేయకుండా ముందు 1 కప్పు వరకు నీళ్ళని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేశాక అప్పుడు ఇంకో కప్పు వరకు నీళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అవ్వేసరికి మనకి పిండి అనేది బాగా నాని కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపి మనకి పిండి ఏమన్నా గట్టిగా ఉందనిపిస్తే కనుక మరి కొంచెం నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని రవ్వ దోశలు వేసుకునేటప్పుడు ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ దోశల పిండిని కూడా కలుపుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అట్ల పేనం పెట్టి బాగా వేడి చేసుకోవాలి. పేనం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పేనం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేశాక ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇలా ప్యాన్ అంతా కూడా చల్లుకుని ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కలుపుకున్న పిండిని దోశలా వేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్గా దోశలా కాకుండా ఇలా రవ్వ దోశలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా కూడా దోశలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఈ దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా దోశ అంతా కూడా లైట్గా కలర్ మారి కొంచెం క్రిస్పీగా అవ్విన తర్వాత ఇప్పుడు ఈ దోశని స్లోగా మడత పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం పిండినంతా కూడా దోశల్లా చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ క్విక్గా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ పిండి దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మన ఇంట్లో ఎప్పుడైనా పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో దోశలను అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.